ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఏమంటే వంట ఏంటా చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెళ్ళు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయే నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు లోపల పప్పు మాడి వచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనకమేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపించేసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? నాకు వంట రాకపోయినా ఆయన ఏమనరు. ఆయనే వండుతారు పాపం. ఇక చచ్చినా ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి. అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కట్టే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినవాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా. పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. బండకు. అబ్బే, మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా. లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసిరుతావా? ఎవడు వాడు? చెప్పు. వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి. చెప్పు చెప్పు చెప్పు. ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాళ్ళు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బాబా. రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో, ఇదేంటి నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా. చెట్టు ఎక్కుతాను, సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా. చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా. తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. హేమా, నువ్వు పప్పులో కారేసావే ఏ? ఆయన మన షాప్ పక్కన ఉన్న బ్యాంక్ లో ఆఫీసరట. స్కూటర్ చెడిపోతే బస్ ఎక్కారట. నువ్వేమో ఛాన్స్ దొరికింది కదా అని అనుమానించేశావు. ఛాన్స్ ఏమిటి మొహం? నాకెందుకో అలా అనిపించింది. బై ఆయన నీ పేరుని మెచ్చుకున్నాడే. చాలే ఊరుకవే. హేమలత చాలా మంచి పేరు అన్నాడు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఆడమలయాళం మీటింగ్స్. పని చూసుకోండి పండి. సార్ సార్, సంపెంగ నూనె ఉందా? సంపెంగ నూనె ఒరిజినలా? అవునండి. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదే. వెళ్ళవయ్యా, ఆ డబ్బులతో బియ్యం కొనుక్కోపా.
సారీ అండి. సారీ అండి. నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ ఏం జరిగిందని? పొరపాటున చూడకుండా మేము వెనక నిలబడ్డాను. ఇప్పుడు మనిద్దరం ఒకే బస్ ఎక్కుతాం, ఒకే స్టాప్ లో దిగుతాం. నేను మీతో పాటే మీ షాప్ దాకా వస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్తారు. మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చి, ఏం మాస్టారు, ఏమిటి కథ, ఏమిటి నవల, ఏమిటి సీరియల్ అంటూ నిష్కారణంగా నన్ను దులిపేస్తారు. అదిగో మీరు ఈ బస్సులో వెళ్ళండి, నేను తర్వాత బస్సులో వస్తాను. పర్వాలేదు రండి ప్లీజ్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ మాసపు పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్ వాసురావు. గానం శ్రీమతి పి సుశీల. రా బావా, ఇదేనా రావడం? లేదు, 10 days బ్యాకే వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాళం తల్లే. రా, కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేం పుల్ల మజ్జిగ, గంజి, కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బావా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన ఆ కుర్రాడు ఎవడో నాకు చెప్పు. కుర్రాడు ఏయ్, మాట మార్చావంటే చంపేస్తానంతే. వాడితో నువ్వు సరసాలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. బావా నేను ఏయ్, మళ్ళీ మాట్లాడుకో. మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా వనజా, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావ నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్వి బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది. అంతే మరి. అమ్మా! సార్ సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏం నేను కావాలి? బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి మ్మ్. ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. ఇషో ఇషో, శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూర్చోస్తావరా? పరేదాన్ని. అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాడే జాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పద నాన్న, వస్తాను వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు వరవీణా మృదు పాని బందరుహలో చల్లురాని అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? వరవీణా మృదు పాని బందరుహలో చల్లురాని సురుచిర పంబరవేణి కళ్యాణి. అమ్మా, అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాడిని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్టా? కళ్ళజోళ్ళ కంపెనీ. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పగలగొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్లో కాదే డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఏమండి? ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ, ఛీ. సార్, ఉత్తరం వచ్చింది. మన స్టాఫ్ని రమ్మను. అలాగే సార్.
హెడ్ ఆఫీస్ నుంచి గూటింపు లెటర్ వచ్చింది. రాను రాను మన సేల్స్ తగ్గిపోతున్నాయని. అంచేత ఇవాళ నుంచి ఒక వస్తువు కొనడానికి వచ్చిన వాళ్ళకి 2 వస్తువులు అంటగట్టండి. అలాగే అలాగే సేల్స్ డబల్ అవ్వాలి. వెళ్ళండి. మీరా రండి సార్, కూర్చోండి కూర్చోండి. తిను తిను, నీకింకాస్త తినిపిద్దామనే వచ్చాను. ఇవిగో 5,000 విరసనాలు పంచదార కావాలి. ప్రతి నెల ఇంత సరుకు కొట్టేస్తుంటే బయటపడిపోతానేమో అని భయంగా ఉంది సార్. నిండా మురిగిన వాడికి చలేవిటయ్యా. రేపు రాత్రికి మా మనుషులు వస్తారు, సరికిచ్చి పంపించు. అలాగే. హాయ్ బావా రా. హలో వనజ. ఈ చెప్పులు సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు హూ ఇస్ హి? బావా చెప్పులు నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను. చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. నాకు బాగా కావాల్సిన మనిషి. చాలా నీకు బాగా కావలసిన మనిషి వనజ. వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపల ఉన్నాడు. ఆ? లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. ఆ అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. ఆ అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలములు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. ఆ అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగ అనుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పొమ్మన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమలేదు. అయినా ఇంత అనుమానం పెరిగిపోయినా పింజారి వెధవా. నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మామయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా పింజారి వెధవా అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు అలా అనకండి, పిల్లోడికి దిష్టి తగులుతుంది. దిష్టే? వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? ఆ? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చామండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి. మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపల వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును,
నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. స్టాఫ్ అందరూ రండి. రాత్రి మా ఇంటికి ఫోన్ వచ్చింది. వైజాగ్ నుంచి బాస్ ఫోన్ చేశారు. రాను రాను వ్యాపారం తగ్గిపోతోంది ఏమిటని వాయించి వదిలేశాడు ఆయన. నష్టాల ఊబిలో నడిస్తే అసలు ఈ బ్రాంచ్ నే మూసేస్తానన్నాడు. సార్, సేల్స్ పెరగడానికి ఫ్రీ గిఫ్ట్లు, డిస్కౌంట్లు ఇలాంటివి ఏమైనా పెడదాం సార్. ఆడ సలహా నాకు అక్కర్లేదు. ఆడదాని సలహా విని బాగుపడ్డవాడు ఈ భూమి మీద లేడు. ఆడవాళ్ళ సలహా మీరు పట్టించుకోరు, మగైన గురునాథం సలహా చెప్పడు. ఎలా సార్? అతనికేం మగ మహారాజు ఈ విషయం గురించి ఆలోచిస్తూనే ఉండుంటాడు. అవును సార్, రేపు ఈ పాటికి మీకు బ్రిలియంట్ థాట్ ఇస్తాను. విన్నారా? వెళ్ళండి, సేల్స్ పెంచండి, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి స్టాక్ వెరిఫై చేయి. నేను ఇక్కడ కౌంటర్లో కూర్చుంటాను. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గారిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా. చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వబడుతున్నాడు సార్. అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ. ఏమండి, ఆయన చెప్పేది నిజమేనా? సార్, మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు. అయ్యో నీ చేతం పెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోపలికి వెళ్ళగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట. అయ్యా, వీపు, మొహం, ఛాతీ, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా బాధ. చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా, వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు తోలా. ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి, ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్, ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? ఏంటివే? నేను నిన్ను నన్ను చంపేస్తున్నాడు ఆయన. ఏమిటండి ఇలా చాతుట్లో పడున్నారు? లేవండి, ఇదేం బాగుండా. లేవండి. అయ్యా, మీరట్టు వెళ్ళగానే కూర్చోండి. అమ్మా, కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పంచబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో, తెలుగు తెలియదయ్యా. పరభాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి, ఈయన చెప్తున్నది నిజమేనా? సార్, మీ ఇంటి నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది. 1 minute. అయ్యా, ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు 1 minute లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. బాబు మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో.
ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు అమ్మో, అయ్యో నాయన. అగో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా, ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను, నన్ను కొట్టిన అట్టారా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా? ఇంకా లేదు సార్. ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను, గట్టిగా రవకి. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు, నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, మీరు అలా పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు, స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్షో ఉష్షో, ఈ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా రవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టరా? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేశాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజులు ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పైనుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బు నువ్వు ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్రల నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా. తీర్థయాత్రలు ఏమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదూ. నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నామండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదుటే నాకు ఈ పీడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చేయ. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది. గృహమే కదా స్వర్గ సీమ, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమ. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు. మేము వాడిని తీసుకుపోవడానికి వచ్చాం. సత్యం, 2 ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది. అమ్మా వనజ, సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఏమిటి, నన్ను చంపేయడానికి? కాదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి. Come on, fast. లోపలికి రండి సార్. తలిపేయమ్మా త్వరగా. అమ్మయ్యా, అమ్మా ఇప్పటికి ప్రాణం కుదుటబడిందమ్మా. ఆ 2 వర్గాల రాక్షసుల్లో నేను ఎవరికంటే పడినా నన్ను చంపి పాతరేస్తారమ్మా. పోనీ మా ఆవిడ నగలమ్మి వాళ్ళ డబ్బు వాళ్ళ మొహాన బారేద్దామంటే సమయానికి అది ఊళ్ళో లేకుండా పోయింది. కాస్త మా ఆవిడ వచ్చేంత వరకు నన్ను రక్షించమ్మా.
చచ్చి నీ కడుపులో పుడతాను. లేవండి సార్, మీరు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. ఇంకా మీరు ఆ రౌడీల గురించి భయపడకండి సార్. నేను షాపుకి వచ్చిన ప్రమాదమేనమ్మా. ఆ తలమాసిన వేధవులు అక్కడ కాపు కాస్తారు. ఎరక్కపోయి ఇరుక్కున్నానమ్మా, చచ్చిపోతున్నాను. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది నా పరిస్థితి. పోనీ ఈ 4 రోజులు మీరు షాపుకి రాకండి సార్, ఆ వ్యవహారాలు మేము చూసుకుంటాం. కాకపోతే గురునాథం గారికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేస్తానమ్మా, నేను మా ఆవిడతో తీర్థయాత్రలకు ఎడుతున్నట్టు, ఓ 4 రోజులు సెలవు పెడుతున్నట్టు ఉత్తరం రాసి నీకు ఇస్తాను. అది షాపులో అందరికీ చూపించు. బాగుంది సార్, అలా రాసివ్వండి. పెన్ను కూడానమ్మా. ఆ ఉత్తరంలోనే మీరు వచ్చేంత వరకు మన షాప్ కి ఇన్ఛార్జ్ మేనేజర్ గా మా హేమలత ఉంటుందని రాసివ్వండి. ఇంకెవరితో ఏ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ అమ్మా, అలాగే రాసిస్తాను. కాఫీ తీసుకోండి సార్. ఇదిగోనమ్మా ఉత్తరం. నీకు చాలా శ్రమిస్తున్నాను. అబ్బే శ్రమేం లేదు సార్, వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మాకిలా కలిసి వచ్చింది. అంటే అదే సార్, మీరు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు కదా, ఆ రుణం తీర్చుకోవాలని మేము ఎన్నోసార్లు అనుకున్నాం. చివరికి అవకాశం ఇలా వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. షాపుకి టైం అయింది, బయలుదేరు. టేబుల్ మీద రెడీగా ఉంచాను సార్, మీకు ఆకలి వేసినప్పుడు ఫోన్ చేయండి. ఇంట్లో అన్ని రెడీగానే ఉన్నాయి. యూ ఫీల్ ఫ్రీ సార్. అలాగే. చూడమ్మా, నేను ఎక్కడికి బయటికి వెళ్ళను. తాళం వేసుకెళ్ళి ఎందుకైనా మంచిది. అలాగే సార్, వస్తాను సార్. ఎవరు మీరు? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. నాకు ఇలాగే కొట్టవచ్చు, ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు పాట కావాలా, డాన్స్ కావాలా, షికారు కావాలా? నా మరదలతో లోనా ఎక్కి ఊరంటే తిరుగుతారా? నేను చెప్పేస్తాను, నువ్వు చచ్చిపో. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా, నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజ, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బావా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బావా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది, కాదు క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుకుంటట, నాకేదైపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర.
ఏండి మీరంతా మగాళ్ళేనా? భాస్కర్ గారు, భాస్కర్ గారు, నమస్కారం. మా మేనేజర్ గారు. తలుపేసేయండి ప్లీజ్. మీరు? నా పేరు భాస్కరం. మన హేమలత కాబోయే శ్రీవారు సార్. అలాగా, బాగుంది. రండి, అందరూ లోపలే ఉన్నారు. అందరూ అంటే మీ స్టాఫ్ అంతా. అంతే కదా. రండి సార్. ఓ ముఠా రౌడీలు మా ఇంటి ముందు కాపు కాసారే, వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో. ఇంక ఈయన మా ఇంట్లో ఉంటే ప్రమాదం అని ఇటు తెచ్చేశాను. అమ్మా హేమా, నన్ను మీరే కాపాడాలమ్మా. ఆ 2 ముఠాల రౌడీ విధవులు నన్ను చంపడానికి కంకణాలు కట్టుకుని తిరుగుతున్నారు. భాస్కరం గారింట్లో మీరు నిర్భయంగా ఉండొచ్చు సార్. అమ్మయ్యా, అయితే ఓసారి నిర్భయంగా బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఎటు భాస్కరం గారు? ఆ రూమ్ అండి. నన్ను అడుగుంటే మీకు ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పుండేవాడిని. ఇలా ఆ మనిషిని కిడ్నాప్ చేసి బంధించడం నేరం తెలుసా? ఏం చేయమంటారు? మాకింకో మార్గం తోచలేదు. మిమ్మల్ని సలహా అడుగుదామంటే ఆ సమయానికి మీరు ఊళ్ళో లేరు, క్యాంప్కి వెళ్ళారు. ఏమైతే అయిందని భారం భగవంతుడి మీద వేసి ఈ పని చేసేసాం సార్. ఆయనంతటా ఆయన ఓ ప్రమాదంలో ఇరుక్కొని తన్ని దాచేయమని మిమ్మల్ని కోరడంతో మీ పని సులువైంది కానీ, లేకపోతే ఆయన కిడ్నాప్ చేసి బంధించడం మీ వల్ల సాధ్యమేది కాదు. అవును, అసలు ఆయన మేము కిడ్నాప్ చేశాను ఇప్పటిదాకా ఆయనకి తెలియదు. ఇప్పుడు తెలిసిందమ్మా. మీరు నన్ను కిడ్నాప్ చేశారా అంటే వెన్న పెడుతున్నట్టు పెడుతూ కన్ను పొడిచారన్నమాట. నో, ఇది నేను సహించను. ఓ మగాన్ని ఆఫ్టర్ ఆల్ లేడీస్ కిడ్నాప్ చేశారా? ఇన్సల్ట్! నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, మీ అందరిని అరెస్ట్ చేయిస్తాను. ఏది ఫోన్ ఏది? అక్కడ చేయండి. భాస్కరం గారు. సార్, మీరు ఫోన్ చేయమంటున్నారా? మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తారా? చేయండి సార్. 100కి ఫోన్ చేసి ఈ ఆడపిల్లలు మిమ్మల్ని దౌర్జన్యంగా ఎత్తుకొచ్చి ఇక్కడ దాచారని కంప్లైంట్ చేయండి. అది అప్పటికి కానీ వీళ్ళ తిక్క కుదరదు. కరెక్ట్. కానీ మీరు ఫోన్ చేసి పెట్టేగానే నేను 238863కి ఫోన్ చేస్తాను. ఎవరు దా నంబరు? మీకోసం వెతుకుతున్న ఓ రౌడీ ముఠాది. వీళ్ళని పోలీసులు జైలుకి చేర్చేలోపు వాళ్ళు మిమ్మల్ని మోసుకెళ్లి రైలు కింద పారేస్తారు. చేయండి సార్, పోలీసులకు ఫోన్ చేయండి. చేయను. నాకు పోలీసులతో పనే ఉందండి. అసలు వాళ్ళ ఫోన్ నెంబరే తెలియదు నాకు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. నేను ఎందుకు ఫోన్ చేస్తాను సార్? అయితే ఆ గదిలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోండి. అలాగే. మీరు మాత్రం ఇందాక చెప్పిన నెంబర్కి ఫోన్ చేయకూడదు ప్లీజ్. అలాగే, వెళ్ళండి. అవును, మీకు ఆ ముఠా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? నాకెక్కడ తెలుసు, నోటికి వచ్చే నెంబర్ చెప్పాను, అదిరిపోయాడు అందగాడు. మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. అవును, సేల్స్ 50% పెరిగాయన్నారు కదా, ఇంకా పెంచడానికి ఏమేం ప్లాన్స్ వేశారు? రేపటి నుంచి మా షాపుకి రాని జనం దగ్గరికి షాపే వెళ్తుంది. అంటే జనం మా దగ్గరికి రావడం కాదు, మేమే జనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇదే ఇల్లు బాబు, ఇటాపు. అమ్మ ఆకలి. ఇంటికి వచ్చేసాం కదా నాన్న, నాన్నగారు వండి పెడతారులే. మీటర్ ఎంత అయింది బాబు? అరే, మీరు బచ్చలకూర బసవేశ్వరరావు గారు కదా? మీకెలా తెలుసండి? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసిన 23వ పెళ్లి కొడుకు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అమ్మగారు కొబ్బరి లౌజులు, కార బుందీ పెట్టింది. నేనప్పుడు అని పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అదేమిటి డబ్బులు తీసుకోకుండా పారిపోయారు? ఈయన చేసుకోకపోవడమే మంచిదైంది. చీ, ఇంత గలీజ్గా ఉంది. ఈయన అసలు ఇంటికి వస్తున్నారో లేదో. ఇదిగో బాబు, మా వారు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారా? ఆయన 4 రోజులుగా ఇంటికి రాలేదమ్మా. 4 రోజుల నుంచి రానేలేదా? ఏమైపోయారబ్బా? ఆయన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారండి. ఇప్పుడు ఆయనకి యాత్రలు ఎందుకు కావాల్సి వచ్చాయో? ఇంకో 10 రోజుల దాకా రారు. అమ్మా హేమా, మా వారు ఏమయ్యారమ్మా? నాతో యాత్రలకి రమ్మంటే రానన్నారు. 4 రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదట. ఈ 4 రోజులు షాప్ కూడా రావడం లేదని కింద తెలిసింది. ఏమయ్యారు? నాకు కావాల్సిన సమాచారం అందింది, వస్తాను. ఆయన ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్లారండి. ఓ వారం రోజుల్లోకి వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఇన్ని రోజులు పని ఏమిటమ్మా? నేను ఊరి నుంచి రాత్రే వచ్చాను. రాత్రి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పుట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. ఓ ముఖ్యమైన పని మీద వెళ్లారు. వచ్చేస్తారు, మీరు వెళ్ళండి. అలాగే. ఏమిటో గొడవ. రారా నాన్న. హలో, నమస్కారం సార్. మేనేజర్ గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. అలాగే సార్, వారితో చెప్తాను సార్. ఉంటాను సార్.
చైర్మన్ గారు వస్తున్నారా? 5 గంటల కంటే ఇంకో గంటే టైం ఉంది. అవును, ఈ లోపు మనం ఒకసారి భాస్కరం గారింటికి వెళ్ళి ఇవాళ ఒక్కరోజు మేనేజర్ని జాగ్రత్తగా కాపుకాయమని చెప్పాలి. మరే భాస్కరం గారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మేనేజర్ గారు బయటపడతారు. ఆయన గనక చైర్మన్ గారిని కలిస్తే మన కొంపలు అంటుకుంటాయి. భాస్కరం గారింటికి వెళ్దాం పదండి. హలో రండి. భాస్కరం గారు, అనుకోకుండా ఇవాళ మా చైర్మన్ గారు మా బ్రాంచ్కి వస్తున్నారు. ఇజ్ ఇట్? అవునండి, మేనేజర్ సెలవు మీద వెళ్ళాడని ఆయనకేదో చెప్పుకుంటాం. దయచేసి వాళ్ళ ఒక రోజు మా మేనేజర్ గారు బయటికి రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సార్. అలాగే రండి. ఏడైనా నిద్రపోతున్నాడా? ఇప్పుడే లేచాడు, మొహం కడుక్కుంటున్నాడు. అయింది బాబు, మొహం కడుక్కోవడం అయింది. ముందు కాస్త కాఫీ పోయండి అర్జెంటు, లేకపోతే బౌల్స్ మూకోవు. నీ బౌల్స్ మేము మూచేస్తాం బాబు. అమ్మో ఎవరు ఆయన వచ్చేసారు. రేయ్ రేయ్ పెదవులు పారిపోయారు. ఈయనడి? అయ్యో, పారిపోయినట్టున్నాడు. షాప్కి వెళ్తాడేమో. అవును, షాప్కి వెళ్ళి చైర్మన్ గారితో జరిగిందంతా చెప్పేస్తాడు. అదే జరిగితే ఆయన మనల్ని సస్పెండ్ చేయడం ఖాయం. సస్పెండ్ అవడం సరే, అరెస్ట్ చేయించినా చేయించగలడు. నో, ఆయన షాప్కి చేరనివ్వకూడదు. వెతుకుదాం పదండి. ఇటు లేడు. అయ్యో, చైర్మన్ గారు వచ్చి అయితే పని చేయండి, ఏదైనా ఆటో తీసుకొని షాప్కి వెళ్ళిపోండి. నిజమే, అదే మంచిది. పదండి వెళ్దాం. ఇక్కడే ఇక్కడే ఆపు. అయ్యో, చైర్మన్ గారు వచ్చేసారు. నమస్కారం సార్, వెల్కమ్. వద్దు, గులాబీ నేను ముట్టుకోను. ముళ్ళు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. పద. నమస్కారం సార్. మేనేజర్ ఎక్కడ? ఆయన అర్జెంట్ పని ఉందని సెలవు పెట్టారు సార్. ఏమిటి, నేను వస్తున్నానని తెలిసి కూడా సెలవు పెట్టాడా? లేదు సార్, మీరు వస్తున్నారని ఆయనకు తెలీదు. ఆ ట్యూబ్లైట్ ఆఫ్ చేయి. అది పేలొచ్చు, గాజు పెంకులు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. ఆఫ్ చేయి. నమస్కారం సార్.
తమరు ఇలా రావడం. చిదంబరం, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. సేల్స్ ఫెంటాస్టిక్ గా పెంచేసావా. ఈ నెల మొత్తం మన 25 బ్రాంచుల్లో నీ బ్రాంచ్ ఫస్ట్ వచ్చింది. అంతా తమ దయ సార్. నేనెవరికి షేక్ అండి ఇవ్వను. ఏం సార్? అవతల వాళ్ళ అరిచేతిలో గెల్లొచ్చు, చర్మం ఊడొచ్చు, రక్తం కారొచ్చు. అవును, నువ్వు సెలవు పెట్టారన్నారు చిదంబరం. అయ్యా అది మీరు వస్తున్నారని ఇప్పుడే కబుర్ చేశాం, అందుకే వచ్చారు. అవును, ఈ కాస్మెటిక్స్ 300% సేల్స్ పెంచావు కదా. ఇంత ఘనంగా సేల్స్ పెరగడానికి నువ్వేం చేసావు చిదంబరం? అంటే అది అదేనయ్యా, ఈ టూత్ పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు ఇవన్నీ సేల్స్ పెరిగిపోయి ఏం చేసావు? అది చాలా గమ్మత్తుగా ఏదో చేశానన్నమాట. దాంతో వ్యాపారం టప్పున పెరిగిపోయింది. ఎలా ఎలా? కాస్మెటిక్స్ రేట్ 10% పెంచి వాటి మీద వేసి 10% డిస్కౌంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు సార్ చిదంబరం గారు. కరెక్ట్ సార్, అలానే చేశాను. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. చెప్పి చావచ్చు కదా, సిగ్గు పెడతావే. అవును, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా పెంచేసావు కదా, దీనికి ఏం చేసావు? అది ఏమిటో దానంతా అదే పిక్యూలియర్ గా పెరిగిపోయింది అదన్నమాట. ఏదన్నమాట? ముందు ఫ్యాన్ ఆఫ్ చేయించు. అది ఆఫ్ చేయించు. ఎందుకు సార్? అది ఓడొచ్చు, నెత్తిన పడవచ్చు, తల పగలొచ్చు, మనిషి చావచ్చయ్యా. ముందు ఆఫ్ చేయించు. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. చిదంబరం సార్, ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, వీటి వీటి సేల్స్ ఎలా పెంచావు? అమ్మా హేమా, ఇలా రామ్మా. నువ్వు చెప్పవా? నా గురించి నేను చెప్పుకుంటే అంత బాగుండదు కదా సార్. వీటి సేల్స్ ఎలా పెంచాను సార్కి చెప్పు. మన దగ్గర ఓల్డ్ స్టాక్ చాలా ఉండిపోయింది సార్. అవి దాదాపు ఎక్స్పైరీ డేట్ దాకా వచ్చేసాయి. అందుకని 3 కొంటే 1 ఫ్రీ అని అనౌన్స్ చేయించారు చిదంబరం గారు. కరెక్ట్ సార్, కరెక్ట్. చెప్పి చావచ్చు కదయ్యా, నీళ్లు నవ్వులుతావు. ఏమండి? ఏమిటండి, ఏమైపోయారు? 4 రోజుల నుంచి అటు ఇంటికి రాలేదట, ఇటు షాప్ కి రాలేదట. ఎక్కడికి వెళ్ళారు? సెక్రటరీ సార్. టెస్ట్ చేయి. ఓకే సార్. మీరు మంచిగంద మాధవరావు గారు కదా? అవునమ్మా, తమరెవరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయినండి. ఆగమ్మా, చెప్పొద్దు, గుర్తొచ్చింది. నిన్ను చూసి వెళ్ళిన 50వ పెళ్లి కొడుకు నేను. ఆ రోజే నీ పెళ్లి చూపుల స్వర్ణోత్సవం అని అనౌన్స్ చేసి మీ అమ్మ నాన్న చిన్న చిన్న షీల్డ్లు పంచిపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మ పేరు లేని వంట ఒకటి తినిపించింది. నువ్వు రాగం లేని పాడుపాట ఒకటి వినిపించావు. విన్న పాట ప్రభావము, తిన్న తిండి ప్రభావం, ఆ తర్వాత కడుపులో స్టార్ వార్స్ ప్రారంభం అయ్యాయి. అనుకోకుండా అంత ప్రమాదం ఎదురవడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ వచ్చాను. ఇప్పుడు అతి జాగ్రత్త పరుడుగా మిగిలిపోయాను. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. బాగుందండి. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? మీ ఆయన పనిచేస్తున్న ఇటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు 25 ఉన్నాయి. అలాగా? మీరు మా ఆయనకి యజమానా? హాయిగా మిమ్మల్ని చేసుకున్నా బాగుండిపోయేదండి. ఆ దిక్కుమాలి మొగుడిని కట్టుకున్నాను. నన్ను చేసుకుంటే బాగానే ఉండేది, నేను మాత్రం పోయి ఉండేవాడిని. చూడమ్మా, నువ్వు మీ ఆయనతో మాట్లాడు, కానీ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిన తర్వాత. ఆఫీస్ అవసరం డిస్టర్బ్ చేద్దామా? వెళ్ళు. అలాగేనండి. ఏమండి, త్వరగా ఇంటికి వచ్చేయండి, వంట చేద్దరు గాని. చిదంబరం సార్, ప్లీజ్ కమ్. చూడు, నెల రోజులుగా నువ్వు షాప్కి రావడం లేదు. సార్ అది సేల్స్ పెరగడం విషయంలో నీ ప్రమేయం ఏమీ లేదు. సార్ అసలు నేను నో, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ రూమ్కి పద. జరిగిందంతా చైర్మన్ గారికి చెప్పేస్తాడేమోనే. మనం మేనేజర్ ని కిడ్నాప్ చేసామని చైర్మన్ గారికి తెలిస్తే ప్రమాదం. ప్రమాదం అని మెల్లిగా అంటావి. పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించగలరు కూడా. మేనేజర్ తప్పకుండా జరిగింది చెప్తాడు. మన ఉద్యోగాలు ఓడిపోవడం ఖాయం. ఉద్యోగాలు నిలుపుకోవడానికి మనం ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. బ్యాడ్ లక్. ఆయన తీసేసే ముందు మనమే రాజీనామాలు ఇచ్చేద్దాం. అర్థమైంది. ఇదిగోండి సార్. ఏమిటిది? మా నలుగురి రాజీనామాలు సార్. ఇక్కడ ఉద్యోగం చేస్తూ మేము అందుకునే జీతాలు మా జీవితాలకి చాలా అవసరం సార్. అందుకే ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలు నిలుపుకోవాలని పిచ్చి ప్రయత్నం చేశాం. మా వల్ల జరిగిన తప్పుకి మమ్మల్ని క్షమించండి సార్. ఇది పట్టుకో. ఇప్పుడు తీసుకో. తీసుకో. ఏమిటి సార్? ఈ రోజు నుంచి బ్రాంచ్కి నేను మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాదు, నీతో పాటు సహకరించిన నీ స్నేహితురాలు 3కి జీతాలు రెట్టింపు చేస్తున్నాను. నిజమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మనస్తత్వం మానాది.
సామాన్యంగా వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆడవాళ్ళు చిన్న చూపు చూడబడతారు. అది మన దేశ దౌర్భాగ్యం అమ్మా. సరైన అవకాశం ఇస్తే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ విషయంలోనూ తీసిపోరని నాకిప్పుడు అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆడవాళ్లలో ఉన్న ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల మగవాళ్ళ కంటే ఎక్కువని నిన్ను చూశాక నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ నెల రోజుల నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని థ్రిల్ చేయాలని సడన్ గా వచ్చాను. ఎన్నాళ్ళు ఈ షాపులో ఉన్న సరుకుని దొంగచాటుగా అమ్ముకుని నాకు తీవ్ర నష్టాన్ని కలగజేసిన చిదంబరానికి రివర్షన్ ఇచ్చాను. ప్యూన్, వద్దులే. నీ దిక్కుమాలిన మొహం చూస్తుంటే నువ్వు ఇందులో విషం కలిపినట్టు నాకు అనిపిస్తోంది. ఏమిటి? నువ్వే తాగి. మై బెస్ట్ విషెస్ టు ద న్యూ మేనేజర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్స్ లీవ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మా పెళ్లితో పాటు మీ బావ మరదళ్ళ పెళ్లి కూడా అయిపోవాలి వనజ. అవునోయ్, ఇంకెంతకాలం అలా దూర దూరంగా ఉంటారు? పెళ్లి చేసేసుకోండి. పాపం మీ బావ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నిజమే కానీ మరీ అనుమానం మనిషి. ఆ అనుమానం నీ మీద ప్రేమ వల్లనే వనజ. పెళ్ళైపోతే ఆ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పుట్టుకొస్తాయి. అదుగో మీ బావకు 100 ఏళ్ళ ఆయుష్. ఎలా అయిపోయాడు పాపం. ఓకే, మేము వెళ్ళొస్తాం. ఇది చెట్టేనా? ఏమో ఎందుకు వచ్చిన గొడవ? రా బావా. మనజా, నువ్వేనా? అవును బావా. నేను సత్తిపండునేనా? అవును. అమ్మయ్యా, నా పిచ్చి పోయిందనమాట. నేను మనుషుల్ని బాగానే గుర్తుపడుతున్నాను. అది ఇవ్వండి. మీరు ఇక్కడ నిలబడకూడదు. ఏ? ఈ లైను లేడీ స్పెషల్. ఏంటి మా ఆవిడ వైపు చూసి మొదలు చదువుతున్నావు? అయ్యా, నేను మా ఆవిడ వైపు చూసి మొదలు చదువుక నా మొహం అంక చూచదు. నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్. నాకు మెల్లకందండి.